ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, మరి ఏ రెసిపీ ఇస్తున్నారు మీరు? ఈరోజు రిపబ్లిక్ డే కదండి. అవును. సో మంచి స్వీట్ ఐటమ్ అయితే బాగుంటుంది. ఓకే. క్యారెట్ కోవా హల్వా చేయాలి. క్యారెట్ కోవా హల్వా. అసలు క్యారెట్ తో స్వీట్ చాలా క్యారెట్ హల్వా అంటే ఏదైనా అకేషన్స్ అనగానే క్యారెట్ హల్వా టక్కన గుర్తొస్తుంది. అండ్ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి అంటే తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ ప్రాసెస్ అంతా కోవా ఈజీ కదా. కాంబినేషన్ లో కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే అడుగు పట్టకుండా కొంచెం అస్తం రాకుండా మంచి టేస్ట్ గా చేయాలి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు చేస్తారు. రండి. ఓకే, హాయ్. నీ పేరేంటి? జాస్మిన్. జాస్మిన్ పేరు బాగుంది. ప్రియాంక. ఓకే, జాస్మిన్ ప్రియాంక. రెడీ ఇద్దరు కూడా స్వీట్ చేయాలి. క్యారెట్ కోవా హల్వా చక్కగా టేస్టీగా చేయండి. ఓకేనా? ఓకే, మరి ఓకే జాస్మిన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ జాస్మిన్ నువ్వు స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ నెయ్యి వేయాలి. నాకు తెలిసి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. నువ్వు కూడా వేసి అయితే ఇదిగో స్పూన్. అక్కడ నెయ్యి, ఇక్కడ నెయ్యి. చాలా చాలు. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ క్యారెట్ అక్కడ క్యారెట్ వేసేయి. రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి, వేయించుకోవాలా? ఇదిగో దీంతో ఇదిగో నువ్వు పాలా. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? కొంచెం పప్పాయ కూడానా? పపాయ ఓకే, ఎందుకు అలాగా? కొంచెం టేస్ట్, జస్ట్ ఆ కొద్దిగా టేస్ట్ కోసమా? ఓకే, సో ఇదంతా వేగాల. వేగాలి. నువ్వు మిల్కా? నేను కూడా మిల్క్ కొంచెం. ఓకే, షుగర్ వేసుకోవాలి. ఓకే, ఓకేనా? జాస్మిన్ నువ్వేం వేస్తున్నావు? తర్వాత కొంచెం షుగర్. స్పూన్ ఏమైనా? పర్లేదు. సో ఇందులో బొప్పాయి స్పెషల్. సో క్యారెట్ మధ్యలో కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది కదా బొప్పాయి అయితే. అంటే అది కూడా తురిమేసింది కాబట్టి ఆల్మోస్ట్ కలిసిపోతుంది. కాకపోతే కొంచెం ఏమైనా టేస్ట్ లో మరి తేడా వస్తుందేమో. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇద్దరికి సేమ్ ప్రాసెస్, ఒక బొప్పాయి తప్పించి. ఇప్పుడు కొంచెం కాజు పేస్ట్. ఇక్కడ కాజు పేస్ట్ వేస్తున్నావా? ఓకే, కొంచెం ఇలా దూరం పెట్టి. సరిపోతుందా మాత్రం పేస్ట్? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం కాజు పేస్ట్. ఓ కొంచెం. సో కొంచెం నానబెట్టేసి పేస్ట్ చేసావా? నానబెట్టి పేస్ట్ చేసాను. ఓకేనా? చాలు. ఇంట్లో చేస్తూ ఉంటారా ఇది? చేస్తాను. ఇప్పుడు కొంచెం కోవా తీసుకోవాలి. ఓకే, వావ్. సో అదేంటి, పచ్చి కోవానా స్వీట్ కోవానా? పచ్చి కోవా కొంచెం వేయించుకున్నాం. ఓకే, కొంచెం నేను కూడా సేమ్ కొంచెం నెయ్యిలో వేయించుకొని. ఆల్రెడీ కోవా వేయించావా నువ్వు కూడా? పచ్చి కోవా. ఓకే, అంటే ఇద్దరికి కొంచెం తేడా, కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి బొప్పాయి ఒకటి వేస్తున్నా. అంతేనా? సో అక్కడ కూడా జీడిపప్పు పేస్ట్ అంతా అదేనా? అంతా జీడిపప్పు పేస్ట్, కోవా. సో ఇప్పుడు జడ్జెస్ కి బాగా కొంచెం టేస్ట్. ఓకేనా? కానీ హల్వా అయితే బాగుంది కదా కాంబినేషన్. క్యారెట్ కోవా, జీడిపప్పు పేస్ట్. ఓకే, సో జాస్మిన్ ఎంతవరకు వచ్చింది మన హల్వా? అయిపోయిందా? ఇంకేం వేసేది ఇందులో? స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే, అంటే ఇద్దరు కూడా తక్కువ క్వాంటిటీ చేశారు కదా, చక్కగా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా తీసేయడమేనా? ఇది కూడా తీసేయటమేనా? పట్టుకో, నేను వేసేస్తాను. బాగుంది. వావ్, కరెక్ట్ జడ్జెస్ కి టేస్ట్ కి సరిపడా చేశారు. ఒకవేళ బాగుండి మేము తినాలనుకుంటే మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేసిస్తారా? సో స్వీట్. అంటే ఎలాగూ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం ట్యూటీ ఫ్రూటీతో. ఓకే, సో చక్కగా టూటీ ఫ్రూటీతో అండ్ అలాగే నేతిలో వేయించిన కాజుతో గార్నిష్ చేస్తాం. ఓకే, సో జాస్మిన్ నువ్వు? నేను కొంచెం కాజుతో గార్నిషింగ్ చేస్తున్నాను. సో నువ్వు కూడా వేయించేసిన జీడిపప్పుతోనా? ఓకే, సో ఇద్దరు కూడా దాంట్లో ఏమి డ్రై ఫ్రూట్స్ ఏదో కొంచెం డిఫరెన్స్. ఓకేనా? కానీ నేను దాంట్లో పపాయ వేసాను కదా, అది కొంచెం టేస్ట్ కొద్దిగా తేడా అన్నమాట. ఓకే, సో హల్వా రెడీ. 2 రకాల హల్వాలు రెడీ అయిపోయాయి. ఓకే, మరి నువ్వు వెళ్ళి చిట్కా చెప్పిచ్చేస్తావా?
మరి మా ఊరి చిట్కా కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను, రెడీగా ఉండండి. మా ఊరి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మంగ అండి. మంగ గారు, మా కోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. అజీర్తి చేసినట్లయితే పాలలో లవంగాల పొడి వేసుకొని త్రాగితే అజీర్తిని నివారించవచ్చు. అజీర్తితో బాధపడే వాళ్ళు పాలల్లో లవంగాలు వేసుకొని తాగినట్టయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డేలో రాజు గారు ఇచ్చిన రెసిపీ క్యారెట్ కోవా హల్వా. మరి ఇద్దరు కూడా సిమిలర్ గా చేశారు ఆల్మోస్ట్. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. జాస్మిన్, నూరా ఫస్ట్. ఇదే కదా నీది? దగ్గర ప్రియాంక, నూరా. ఓకే ప్రియాంక, వెయిట్ చేయి. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదండి. చూద్దాం ఇద్దరు ఎవరు కిచెన్కి విన్ అవుతారో. ఓకే, మరి జడ్జెస్ రెడీ అండి అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు కిచెన్కి విన్ అయ్యారో. క్యారెట్ కోవా హల్వా. యాక్చువల్లీ మనం అందరూ కూడా పచ్చిగా తింటేనే మంచి పోషకాలు ఉంటాయి, రాగా తినాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అదొక పెద్ద రాంగ్ కాన్సెప్ట్ అనమాట. క్యారెట్ అన్నది మనం ఇలా ఎక్కువసేపు ఉడికించినా కూడా విటమిన్ సి పాడవచ్చేమో, కానీ విటమిన్ ఏ చక్కగా అందులో ఇంకా మనకు అవైలబుల్గా అయిపోతూ ఉంటుంది. సెల్ వాల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి అందులో ఉన్న ఏ అవైలబుల్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు మనం ఇలా అంటే స్వీట్ అని కాదు, ఇలా వండుకొని కూడా తీసుకోవచ్చు. సో ఒక దాంట్లో ఓన్లీ క్యారెట్ వాడారు, ఇంకొక దాంట్లో క్యారెట్ తో పాటుగా కొంచెం బొప్పాయి కూడా వాడారు కదా కొద్దిగా. సో ఆ లైట్ తేడా తెలుస్తుంది. అలాగే కొంచెం ఆ స్వీటనింగ్ లో కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయ్యాయి. సో ఈ రోజు జాస్మిన్ చేసింది బాగుందా? బాగుంది. సో జాస్మిన్ కిచెన్ క్వీనా? కిచెన్ క్వీన్. ఓకే, కంగ్రాచులేషన్స్ రా జాస్మిన్. కంగ్రాట్స్ జాస్మిన్, నువ్వే కిచెన్ క్వీన్ ఈరోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ప్రియాంకదా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ జాస్మిన్ అండి. జాస్మిన్ తయారు చేసిన క్యారెట్ కోవా హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కోవా హల్వా తయారు చేయు విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము, బొప్పాయి తురుము వేసి వేగాక పాలు పోసి పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, వేయించిన పచ్చికోవా వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోవా హల్వా రెడీ.